ఎస్ టీచర్స్, మన యొక్క క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా ఏంటన్నది. ఏంటి ఫస్ట్ క్వశ్చన్? మహావీర్ వెయిట్ 1 సెకండ్, నాకు ఇది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఓకే రైట్. महावीर प्रसाद द्विवेदी सरस्वती पत्रिका के संपादक कब नियुक्त हुए और उन्होंने कब तक कार्य किया? क्वेश्चन मल्ली चौथा चूँगी. महावीर प्रसाद द्विवेदी सरस्वती पत्रिका के संपादक कब नियुक्त हुए और उन्होंने कब तक कार्य किया है? ఎప్పుడు తను అపాయింట్ అయ్యారో ఎప్పటిదాకా. సో అక్కడ ఇయర్ అన్నది నీట్గా క్లియర్గా మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సరైన ఆన్సర్. ఓకేనా? రైట్. అందరూ చాట్ బాక్స్లో కంపల్సరీ రాంగ్ అయినా పర్వాలేదు ఆన్సర్ అయితే ఇవ్వాలి. క్వశ్చనింగ్ కొంచెం ఏమైనా రెగ్యులర్గా ఉన్నట్టుందా లేదంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుందా అండి? హౌ డూ యూ ఫీల్? క్వశ్చన్స్ స్ట్రైట్ క్వశ్చన్స్ లాగే ఉన్నాయా అండి? అందరూ ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తున్నారు, అందుకే అడుగుతున్నా. క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయా? ఎస్ టీచర్, ఉన్నాయా అండి? నో ప్రాబ్లం. మళ్ళీ అప్కమింగ్ డేస్లో క్వశ్చన్స్ కొంచెం టఫ్గా అడిగేద్దాం. సరైన ఆన్సర్ ఫస్ట్ వన్. 1903 నుండి దాదాపుగా 1920 వరకు తను పనిచేశారనమాట. సరేనా? కొంచెం దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చూసుకుందాం. इस सुदीर्घ कालखंड को हिंदी साहित्य में द्विवेदी युग नाम से जाना जाता है. इस दौरान खड़ी बोली का मानकीकरण हुआ और सरस्वती पत्रिका हिंदी नवजागरण का प्रमुख केंद्र बन गई है. ఈ స్టేట్మెంట్ కూడా మీరు ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ చూస్తున్నటువంటి సందర్భంలో కొంచెం మీరు వీడియో చూస్తున్నటువంటి సందర్భం అయితే వీడియోని పాస్ చేసి ఈ స్టేట్మెంట్ని కూడా మీరు చదివి గుర్తుపెట్టుకోండి. వీలైతే నోట్స్ కూడా రాసుకోండి. దట్ విల్ బీ బెటర్ ఫర్ యూ. అంటే రఫ్గా నోట్స్ క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా రివైజ్ చేయాలని అనిపిస్తుంది కదా, అప్పుడు వెరీ ఈజీ. ఎందుకంటే స్టార్టప్ క్వశ్చన్స్ కదా. సో కొంచెం మనం ఈ పత్రికాయే సంబంధించి కొంచెం డిఫికల్ట్గా మనం వెళ్ళినట్టయితే అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. మాధవరావు సప్రే की हिंदी की प्रथम मौलिक कहानी. माधवराव सप्रे की हिंदी की प्रथम मौलिक कहानी एक टोकरी भर मिट्टी 1901 कहाँ प्रकाशित हुई? ఎక్కడ, ఎందులో? छत्तीसगढ़ मित्र नामक मासिक पत्रिका, सरस्वती नामक प्रसिद्ध मासिक पत्रिका, समालोचक नामक प्रसिद्ध मासिक पत्रिका, नागरी प्रचारणी नामक शोध पत्रिका. ఏది? సరైన ఆన్సర్ సరైన ఆన్సర్ ఛత్తీస్గఢ్ మిత్ర నామక్ మాసిక్ పత్రికా మే. కొంచెం 1901 ఇక్కడ కొంచెం హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే यह केवल एक पत्रिका का नाम नहीं बल्कि हिंदी कहानी के उद्भव का मील का पत्थर है. एक टोकरी भर मिट्टी ने यथार्थवाद और ज़मीनी संवेदनाओं को हिंदी साहित्य में पहली बार मुखरता से स्थापित किया गया है. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వైపుగా వెళ్దామండి. థర్డ్ క్వశ్చన్. चंद्रधर शर्मा गुलेरी ने सन 1902 ईस्वी में जयपुर से किस प्रसिद्ध पत्रिका का संपादन आरंभ किया था? क्वेश्चन ఏంటండి? चंद्रधर शर्मा गुलेरी ने सन 1902 ईस्वी में जयपुर से किस प्रसिद्ध पत्रिका का संपादन आरंभ किया था? थर्ड क्वेश्चन आंसर. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? దీనికి కూడా ఆప్షన్ ఏనా? సరే చూద్దాం. सही उत्तर समालोचक प्रसिद्ध आलोचनात्मक पत्रिका है. साहित्यिक विकसित कैसे है यहाँ पर देखिए. गुलेरी जी के कुशल नेतृत्व में समालोचक ने हिंदी साहित्य जगत में गंभीर आलोचना
शोध और बौद्धिक विमर्श की मजबूत नींव रखी है. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కూడా మనము చూసుకోవాలన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. सन 1921 ఈష్ देंटी सन नायन प्रिंट मिस्टेक उन्नट्टुन्नाई. 1921 में किसके सरस्वती का संपादक बनने पर पत्रिका में छायावादी प्रवृत्तियों की झलक दिखी. क्वेश्चन కొంచెం నీట్గా చదివేసి. 1921 में किसके सरस्वती का संपादक बनने पर पत्रिका में छायावादी प्रवृत्तियों की झलक दिखी है. దీనికి కూడా ఆన్సర్ ఆప్షన్ ఏనేనా? पद्मलाल पन्नालाल बख्शी जी के बनने पर. చూడండి, पद्मलाल पन्नालाल बख्शी जी के बनने पर द्विवेद युग नियम और उसके बाद छायावाद भावना कल्पनाएं भी यहाँ पर देखिए वैचारिक परिवर्तन కొంచెం ఆలోచించదగినది ఏంటి. जहाँ द्विवेदी जी के समय 1903 నుండి 1920 सरस्वती में छायावाद पूर्णतः निषिद्ध था. वही 1921 में बख्शी जी के आते ही साहित्य के प्रांगण में भावुकता और कल्पवाद को सम्मान स्थान मिला है. అంటే ఏంటి, ఒక టైం పీరియడ్లో కంప్లీట్గా ఛాయావాదకు రిలేటెడ్ ఏవి పెద్దగా రాలేదు. 1921 తర్వాత బక్షి గారు రీజన్ చూసారా, కొందరు సంపాదకులుగా చేంజ్ అయిన వెంటనే అందులో మార్పులు కూడా వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. పండిట్ మదన్ మోహన్ मालवीय जी ने सन 1907 ईस्वी में प्रयाग से किस साप्ताहिक पत्र का संपादन किया. पंडित मदन मोहन मालवीय जी ने सन 1907 ईस्वी में प्रयाग इलाहाबाद से किस साप्ताहिक पत्र का संपादन किया. 5th वन की करेक्ट आंसर ఏంటి? ऑप्शन ए ना, ऑप्शन बी ना, ऑप्शन सी ना, ऑप्शन डी ना, विच वन करेक्ट? సరైన ఆన్సర్ ఏంటో చూద్దామా. सही उत्तर अभ्युदय नामक सुप्रसिद्ध साप्ताहिक पत्र. కొంచెం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూద్దామా. अभ्युदय का शाब्दिक अर्थ उत्थान या उदय है. प्रयाग से प्रकाशित इस पत्र ने तत्कालीन युवाओं में राष्ट्रीयता की भावना और स्वतंत्रता संग्राम की प्रचंड जलाई है. అంటే స్వతంత్రత యుద్ధమాల్లో అన్నింటిలో పాల్గొనడానికి యువకులకు బాగా మోటివేట్ చేసిన విధంగా ఉన్నటువంటి సాప్తాహిక పత్ర. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. माखनलाल चतुर्वेदी जी ने प्रभा के अतिरिक्त किन 2 सुप्रसिद्ध पत्र पत्रिकाओं का सफल संपादन किया था. माखनलाल चतुर्वेदी जी ने प्रभा के अतिरिक्त किन 2 सुप्रसिद्ध पत्र पत्रिकाओं का सफल संपादन किया था. ఏదండి క్వశ్చన్ నెంబర్ 6కి సరైన ఆన్సర్? ఆప్షన్ ఏ నా, ఆప్షన్ బి నా, ఆప్షన్ సి నా, ఆప్షన్ డి నా, విచ్ వన్? ఏది కరెక్ట్? చూడండి, ఆప్షన్ ఏ కరెక్ట్. ప్రతాప్ और कर्मवीर नामक పత్రిక. మొత్తం ప్రతాప్, కర్మవీర్. ఇక్కడ చూస్తే కొంచెం ఒక ఫ్యాక్ట్ కూడా పక్కన ఇవ్వడం జరిగింది. एक भारतीय आत्मा के उपनाम से प्रसिद्ध माखनलाल जी ने इन पत्रों के माध्यम से ब्रिटिश सत्ता के विरुद्ध निर्भीक, ओजस्वी और बलिदानी पत्रकारिता का सर्वोच्च प्रतिमान स्थापित किया है.
क्रांतिकारी पत्रकारिता इसमें आपको मिलते हैं. ఇక్కడ ఒక వర్డ్ వచ్చిందండి. एक भारतीय आत्मा के उपनाम से प्रसिद्ध వ్యక్తి మాఖన్లాల్ జీ అంటే మీకు ఇండైరెక్ట్గా మరొక స్టేట్మెంట్ని కూడా ఇక్కడ ఇస్తున్నాం ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. क्वेश्चन नंबर 7. महात्मा गांधी ने 1921 में देश की राजनीतिक चेतना जगाने हेतु అక్కడ కొంచెం ఎర్రర్ ఉందండి. राजनीतिक चेतना जगाने हेतु अहमदाबाद से कौन सा पत्र निकाला. अहमदाबाद से कौन सा पत्रिका. కరెక్ట్ ఆన్సర్ ఏమిచ్చారు మీరు? ఏనా? సరే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. హిందీ నవజీవన్ నామక్ సాప్తాహిక్ పత్ర. ఇక్కడ చూస్తే హిందీ పత్రకారితకి వికాస్ యాత్ర 1900 నుండి 1921 వరకు ఏ విధంగా జరిగిందని చూసుకుంటే ఫస్ట్ 1903 భాషా కా మానకీకరణ సరస్వతి పత్రిక महावीर प्रसाद द्विवेदी. नेक्स्ट साहित्यिक विस्तार समालोचक गुलेरी जी का और छत्तीसगढ़ मित्र सप्रे जी का 1901 1902 ఈ సమయాల్లో. నెక్స్ట్ 1921లో బదల్తే స్వర్ ఛాయావాద్ ఇన్వాల్వ్మెంట్ హువా హై అంటే ఆ రచనలో ఇవన్నీ ఎవరి రీజన్ వల్ల? బక్షీజీ వల్ల. పద్మలాల్ పన్నాలాల్ బక్షీజీ ద్వారా కొంచెం పత్రికలలో మారింది. ఈరోజు మనం ఉదాహరణగా తీసుకుంటే మన యొక్క గవర్నమెంట్ పేపర్లో ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలల యొక్క ర్యాంకుల ప్రభంజనం అని వచ్చేది. ఇప్పుడు సడన్గా ఈనాడు పేపర్లో ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన బిగ్ పోస్టర్స్ అందులో మెన్షన్ చేసేసారు. 1907 1921 टाइम अभ्युदय मालवीय जी की, इसमें क्या है? स्वतंत्रता संग्राम की जगाने के लिए युवाओं में. అలానే నెక్స్ట్ చతుర్వేది जी की प्रताप कर्मवीर. నెక్స్ట్ హిందీ నవజీవన్ గాంధీజీకి. సో ఇవన్నీ ఓవరాల్ మీకు ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్లకు సంబంధించి సింప్లిఫైడ్ రివిజన్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ టీచర్స్. ఐ హోప్ మీకు దాదాపుగా ఈరోజు కొంచెం మీకు ఈజీ క్వశ్చన్స్ అనిపించినా కూడా ఒక రకముగా రివైజ్ చేసినట్టే ఉంటుంది. దాదాపుగా చదవని వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా బాగా ఈ టాపిక్స్ని రివైజ్ చేయండి. మరికొన్ని క్వశ్చన్స్ నేను రేపటి క్లాస్లో కూడా అడుగుతాను అన్నమాట. ఓకేనా?